19లో 18లో ఏమన్నాడంటే అవిధేయులైన వారిని గూర్చి ఆయన ప్రమాణం చేశాడు అని అంటున్నాడు. ఇప్పుడు వారు అవిధేయులు ఎందుకు అయిపోయారయ్యా అంటే అవిశ్వాసము చేతనే. ఇప్పుడు నా మాట శ్రద్ధగా వినండి. వారి లోపల విశ్వాసము లేదు, అవిశ్వాసం ఉన్నది. అవిశ్వాసం ఉండటాన్ని బట్టి వారు ఏమైపోయారంటే అవిధేయులు అయిపోయారు. అవిధేయులు అయిపోయారు కాబట్టి దేవుడు ఏమన్నాడంటే ప్రమాణం చేశాడు, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని. అంటే వారి లోపల ఉన్న అవిశ్వాసమే వారు కనానులోనికి విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా ఆగిపోవటానికి కారణమయ్యింది. అర్థమైందా మీకు? కారణం ఏమిటయ్యా అంటే వారి లోపల ఉన్న అవిశ్వాసము అవిధేయతకు దారితీసింది. వారితో దేవుడు అన్నాడు, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని. అంటే ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే వారి లోపల విశ్వాసం లేదు, వారి లోపల అవిశ్వాసం ఉన్నది. ఆ అవిశ్వాసము వారిని అవిధేయతలోకి నడిపించింది. ఆ అవిధేయత వల్ల వారు దేవుని ఉగ్రతకు బలైపోయారు. కనానులోనికి వెళ్లకుండా ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు. వారి జీవితాలు కనానులోనికి వెళ్లకుండా యోర్దాను నది దాటకుండానే ముగించబడ్డాయి. విశ్రాంతిలోనికి వారు వెళ్ళలా. అందుకు జాగ్రత్తగా వినండి, దానిని చూపిస్తూ ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి చెబుతూ దేవుడు పౌలు గారి ద్వారా మనం చదువుకున్న మూలవచనం 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో 2 లేదా కొన్ని విషయాలు చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా. అంటే పరలోకమును గురించిన విషయాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. భూమి మీదనున్న కనాను గురించి చెబుతూ, ఇశ్రాయేలు ప్రజల చరిత్ర చెబుతూ, పరమ కనాను గురించి, మనం వెళ్ళబోయే నిత్య విశ్రాంతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. చూడండి, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేది మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా. ఆనాడు కనానులోనికి ప్రజలు వెళ్లకుండా, ఇశ్రాయేలు ప్రజలు వెళ్లకుండా దేవుడే వారిని తన యొక్క ఉగ్రత ద్వారా ఆపుచేసి, అందులో పితరులు చనిపోయిన తర్వాత వారి బిడ్డలు ఇశ్రాయేలీయులలోనే యెహోషువ వారి సంతానం, కాలేబు వారి సంతానం. యెహోషువ కాలేబు కాకుండా మిగిలిన పెద్దలు ఉన్నారు చూశారు, ఆ పెద్దలందరూ చచ్చిపోయారు. వారి బిడ్డలు, అర్థమైందా? అంటే యెహోషువ సంతానం, కాలేబు సంతానం. అలాగే యెహోషువ కాలేబు కాకుండా మిగిలిన పెద్దలు ఉన్నారు చూసారా, ఆ మిగిలిన పెద్దలు చనిపోయారు. వారి బిడ్డలు మాత్రమే కనానులోనికి ప్రవేశించారు. మరొకసారి చెప్తున్నాను మీకు క్లారిటీగా, ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో ఆ పితరులందరినీ దేవుడే తీసేశాడు, చంపేశాడు, తన ఉగ్రతను పంపించి